హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ప్రేమ పల్లకి' పార్ట్ 111. బయటపడడం ఏంటి? అంటే ఇద్దరు ఇంతసేపు కావాలని డ్రామా చేశారా? అని కోపంగా అడగడంతో, డ్రామా అంటే మానస నిజంగానే మీ ఆయన గురించి అడిగింది. కాకపోతే కరణ్‌ని డైరెక్ట్‌గానే అడిగింది. అప్పుడే పాపం తమరి మీద ఉన్న లవ్‌తో తనని రిజెక్ట్ చేశాడు అని చెప్పింది దితి. ఓహో! అందుకేనా అది తెగ వయ్యారాలు పోయింది రిసెప్షన్ టైమ్‌లో అని తిట్టుకుంటున్న ధృతిని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు ఇద్దరు. మరి మనం పట్టించుకోకపోతే మనల్ని పక్కకి తోసేసి తన్నుకుపోయే వాళ్ళెవరో ఒకరుంటారు అని అంది చందన. సో బెస్ట్ ఫ్రెండ్ కాస్త తోడల్లుళ్ళు అవుతున్నారన్నమాట అని చందన నవ్వేసరికి సొంత అన్నదమ్ములు కూడా తోడల్లుళ్ళు అవ్వబోతున్నారని నవ్వారు ధృతి, దితి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అని కంగారు పడుతున్న ధృతిని చూసి ఇందాక తమరు డైనింగ్ టేబుల్ దగ్గర ఏడుపు మొహం వేసుకున్నప్పుడే అందరికీ క్లారిటీ వచ్చేసింది. పైగా డాడీ అంత బలవంతంగా నిన్ను తనతో కలిపి వైజాగ్ పంపించిందే మీ ఇద్దరి మధ్య ప్యాచప్ కోసం. అంత ప్లాన్ చేసిన డాడీకి మీరు కలిసారో లేదో ఆ మాత్రం తెలీదా అని అడిగింది దితి. అంటే డాడీకి వాడు నన్ను లవ్ చేస్తున్నాడని తెలుసా అని నోరు తెరుచుకొని అడిగేసరికి అమ్మ పాప అక్కడుంది డాడీ. ఆయన మనసు, కళ్ళు ఎప్పుడు మన మీదే ఉంటాయి. పైగా కరణ్ అంటే ఎనలేని అభిమానం డాడీకి. అలాంటిది అంత సమర్థుడు, యాక్టివ్ అయిన అబ్బాయిని అల్లుడుగా ఎలా మిస్ చేసుకుంటాడని అనుకుంటున్నావు? కరణ్ నిన్ను లవ్ చేస్తున్న మ్యాటర్ మాత్రమే కాదు. నువ్విష్టం వచ్చినట్టు మాట్లాడి, మమ్మీతో ఇంటికి రానివ్వకుండా చేసిన మ్యాటర్ కూడా తెలుసు అంది. ధృతి తెగ ప్రౌడ్ ఫీల్ అవుతూ గర్వంగా చూసేసరికి కొంచెం ఓవరయింది తగ్గించు అని ఇద్దరు వెటకారంగా చెప్పడంతో మీకు కుళ్ళే అని అంటూ బెడ్ మీద సెటిల్ అయింది. తన కోసం ఒక వెధవ వెతుకుతున్నాడని తెలియక కరణ్‌తో గడపబోయే మిగిలిన లైఫ్ గురించి ధృతి కలలు కంటే ఆమెని చూసి నవ్వుతూ బయటకొచ్చేశారు దితి ఇంకా చందన. దాని లైన్ క్లియర్ అయిపోయింది. పైగా ఇంట్లో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పెద్ద ఇష్యూ లేకుండానే అయిపోతుంది. మరి నీ మ్యాటర్ ఏం చేస్తావే అని అంది దితి. డ్యాడీ మీద, బాబాయ్ మీద నాకెలాంటి అపనమ్మకం లేదక్కా. బాబాయ్‌కి చెప్పానంటే డ్యాడీతో సహా ఇంట్లో అందరిని ఒప్పిస్తాడు. కానీ నాకు వంశీ అన్నయ్య గురించే భయం వేస్తోంది. ఒకవైపేమో బావ అసలు నన్నొదిలేసి ఉండలేని సిచ్యువేషన్‌కొచ్చేసాడు. పగలంతా నాతో తిరిగినా మళ్ళీ ఏదో రకంగా నైట్ రూమ్‌కొస్తున్నాడు అని చెప్పింది చందన. నిజమే ఈ మధ్య మా మరిది గారికి కోతి వేషాలెక్కువయ్యాయి అంది దితి. కోతి వేషాలే కాదు, రోమియో వేషాలు కూడా ఎక్కువయ్యాయక్కా. అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇలా అయితే పెళ్ళికి ముందే నేను మమ్మీని మీరు పెద్దమ్మ, పెదనాన్న అయిపోయేలా ఉన్నారని అనగానే అంత పని మాత్రం చేయకే బాబు. ఎలాగో బావ, మరదలు ప్రేమించుకున్నారని కన్విన్స్ అవుతారేమో కానీ, పెళ్ళై కాపురం చేస్తున్న మీకంటే ముందు పెళ్లి కాని వాళ్ళు అడ్వాన్స్ అయ్యారంటే, అసలు మీరేం చేస్తున్నారని అందరూ వచ్చి మా మీద పడతారని భయపడిపోతున్న దితి వైపు అదో రకంగా చూసి, నీ బాధ అందరూ నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనుకుంటారని కాదు. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేదని అంటారని, అని వెటకారంగా అనేసరికి మరంతే కదా! అన్ని ఫ్యామిలీస్‌లో లాగా హై డ్రామా చెయ్యరు మన ఇంట్లో. ఏదైనా కట్టే కొట్టే తెచ్చే టైప్‌లోనే డీలింగ్ జరుగుతుందని దితి నవ్వడంతో అది నిజమేలే అంది చందన. పైగా శక్తి బావ, శివ ఇంకా కరణ్ విషయంలో అబ్జెక్షన్ పెట్టరు. మన ఇంట్లో అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు అంత మ్యాన్లీగా, అంత ప్రయోజనకరంగా ఉంటారు కాబట్టి. వాళ్ళకి పేరు పెట్టే పని లేదు.
పైగా అందరికంటే ముందు వీళ్ళ ముగ్గురికి నాన్నమ్మ సపోర్ట్ ఎక్కువ అంది దితి. నాన్నమ్మ డీల్ చేసిందంటే తగ్గేదే లేదు అని చందన నవ్వేసరికి దితి కూడా గట్టిగా నవ్వుకుంటూ కిందకెళ్ళిపోయారు. వాళ్ళు కిందకెళ్ళేసరికి ఇంట్లో అందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే వెళ్లి శక్తి పక్కన కూర్చున్న దితిని చూసి కన్ను కొట్టి మావయ్య చెప్పండి అన్నాడు శక్తి. హా బేబీ, పాపం నువ్వు అల్లుడు మీద కోపంగా ఉన్నావని మధ్యలో మీ ఆయన నన్ను రాయబారం చేశాడు అని వీర్ అనగానే కాస్త అర్థమయ్యేలా చెప్పండి డాడీ అంది దితి అయోమయంగా. ఏం లేదు, శక్తి నిన్ను డిన్నర్కి తీసుకువెళ్తాడంట. తను డైరెక్ట్‌గా అడిగితే నువ్వు ఒప్పుకోవు కాబట్టి నాకు చెప్పాడని వీర్ నవ్వేసరికి పెళ్ళాన్ని హక్కుగా డిన్నర్ డేట్‌కి తీసుకువెళ్ళడానికి మామగారు హెల్ప్ తీసుకున్న మొట్టమొదటి మొగుడు నువ్వే బావ అని వెటకారంగా వెక్కిరించింది చందన. దాంతో శక్తి మరదలి తల మీద ఒకటి పీకి, మీ అక్కయినా దెప్పి పొడుస్తుంది కానీ నన్ను వెక్కిరించదు. కానీ ఈ ఇంట్లో నన్ను వెక్కిరించే ఒకే ఒక్క మనిషివి నువ్వేనే. నాకు గనుక రివెంజ్ తీర్చుకునే ఛాన్సొస్తే నిన్నొదలను బిడ్డా అని శక్తి అనగానే టక్కున అక్క చెల్లెలిద్దరూ మొహాలు చూసుకుని నీ లవ్ మ్యాటర్ విషయంలో మెయిన్ హెల్ప్ చేయాల్సిందే ఈ క్యాండిడేట్ కాబట్టి ఎక్కువగా లాగకు అని దితి కంటితోనే హెచ్చరించడంతో అర్థమైందక్క అని చందన నార్మల్ అయిపోయి సారీ బావా, పెళ్ళప్పుడు కూడా నీ సీరియస్‌నెస్ చూసి నిన్ను ఏడిపించడం కుదరలేదు కదా! అందుకని ఆ ముచ్చట ఇప్పుడు తీర్చుకుంటున్నానని కవర్ చేసింది చందన. అదోకే కానీ మీ అక్క చెల్లెలు సైగ చేసుకొని అంతలోనే మాట మార్చేసావేంటి? మ్యాటరేంటమ్మా? అని అడగ్గానే అమ్మో! ఈ శక్తి బావ మామూలోడు కాదు. అప్పుడప్పుడు తిక్కలేచి కళ్ళు తాగిన కోతిలాగా గెంతుతాడనే కానీ చాలా ఇంటెలిజెంట్ అని అనుకుంటూ ఏం లేదు బావ, నీకన్నీ అనుమానాలే అని టాపిక్ డైవర్ట్ చేసింది చందన. మీ బావ మరదళ్ళ గోల ఆపితే సాయంత్రం డిన్నర్‌కి వెళ్ళడానికి చీర గాని, డ్రెస్ గాని సెట్ చేసుకో అని మనవరాలికి చెప్పింది హైందవి. దితి ఏదో చెప్పబోతుంటేనే సారీ కూడా తెప్పించేశానమ్మమ్మ అని శక్తి చెప్పగానే అతని వైపు చూసి రూమ్‌లోకి వెళ్లి కవర్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి చాలా పల్చగా ఉండి అక్కడక్కడ మెరుస్తున్న చెమ్కీతో ఉన్న బ్లాక్ శారీ బాగా నచ్చింది. కానీ రెస్టారెంట్‌లో అంతమంది ఉంటారు కదా! ఈ శారీ ఎలా కట్టుకోమన్నాడని రూమ్‌లోకొచ్చిన తర్వాత అదే విషయం అడిగితే నేను పక్కనున్నప్పుడు నిన్ను చూసే ధైర్యం ఎవడు చేయలేడు కానీ ప్లీజ్ ఆ శారీ కట్టుకో. బాగా సూపర్‌గా ఉంటావని గుసగుసగా అనగానే దితి బాత్రూంలోకి పారిపోయింది. ఈ నైట్ నిన్ను వదలను బేబీ అనుకున్నాడు శక్తి. కట్ చేస్తే సిటీ మధ్యలో ఉన్న కొత్తగా కట్టిన ఫేమస్ రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి వాలెట్ పార్కింగ్ కోసం కీస్ బయట వెయిట్ చేస్తున్న సెక్యూరిటీ వాళ్ళ మొహాన కొట్టి కారు దిగిన దితి నడుము చుట్టూ చెయ్యి వేయగానే బావా, చాలా మంది ఉన్నారని ఇబ్బందిగా కదులుతున్న ఆమెను చిరుకోపంగా చూస్తూ దగ్గరికి లాక్కొని నేను అనుకున్న దానికంటే చాలా అందంగా ఉన్నావు దితి అన్నాడు. దారి పొడుగునా ఈ మాట 50 సార్లు చెప్పావు బావ అని బిడియంగా చెప్పి మొహం దించుకుంటే అందం కళ్ళెదురుగా ఉన్నప్పుడు దాన్ని ఆస్వాదించడమే కాదు అభినందించాలని కూడా చెప్పాడు ఒక పెద్ద మనిషి అని. శక్తి నవ్వగానే ఎవరా పెద్ద మనిషి అని అమాయకంగా అడిగింది దితి. ఆ పెద్ద మనిషి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికి వెళ్దాం పదా అని లోపలికి తీసుకుని వెళ్తే శక్తికి ఎదురొచ్చి హ్యాండ్ షేక్ ఇచ్చి వాళ్ళ కోసం రిజర్వ్ చేసిన రూఫ్ టాప్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు మేనేజర్. బీ కంఫర్టబుల్ సార్ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతే ఎటు చూసిన ప్లెజెంట్ గా ఉన్న క్లైమేట్ తో అక్కడక్కడ లైట్ మ్యూజిక్ వినిపిస్తూ వాళ్ళకి మాత్రమే ఏర్పాటు చేసిన టేబుల్ మీద ఇద్దరూ కూర్చుంటే తన వైపే కన్ను కొట్టకుండా చూస్తున్న శక్తిని చూసి సిగ్గుపడింది దితి.
continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.